చాలరా, చాలా గొప్పగా చెప్పావు. వదినా. అక్క. అమ్మ మహా, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందయ్యా? ఎందుకు మహా ఏడుస్తోంది? రాఘవ అంటే మహాకి ఎంత ప్రేమో నీకు తెలుసు కదా అత్తయ్య. అలాంటిది మహా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఏంటి, రాఘవ మహాని తిట్టడమా? అదేంటి? వాడికి మహా అంటే ఎంతో ప్రేమ కదా శంకరం. వాడికి నా మీద ఎంత ప్రేమ ఉందో ఇవాళ నాకు అర్థమైంది. నువ్వింతలా బాధపడేలాగా ఏమన్నాడే? ఎప్పుడు నన్ను పల్లెత్తి మాట అనని రాఘవ, తన పెళ్లి కూడా నా వల్లే జరిగిందని చెప్పే రాఘవ ఈరోజు చాలా కొత్తగా మాట్లాడుతున్నాడమ్మా. చివరికి నేనే తప్పు చేశానంటూ నా మీద నిందలు వేస్తున్నాడు. నువ్వు తప్పు చేయడం ఏంటి? అయినా వాడు నిన్న ఆ మాట అనేది. అంతేకాదమ్మా, ఇంకా చాలా అన్నాడు. అసలు రాఘవకి నేను చెడు చేస్తానా చెప్పు? పోనీ మా వారు ఏనాడైనా వాడు బాధపడే పని చేశారా? మమ్మల్ని పట్టుకుని ఏదేదో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు కలిసి ఉండాలనుకునేవాడు ఇప్పుడు విడిపోదామన్నట్టుగా మాట్లాడుతున్నాడు. వాడి నోటి నుంచి అలాంటి మాట వచ్చిందా? అంత తప్పు నువ్వేం చేశావమ్మా? ఉన్నట్టుండి అలా ఎందుకు మాట్లాడాడే? అసలేమన్నాడు? ఇలా కలిసి ఉండడం కంటే విడిపోవడం మంచిదంటున్నాడు. మనందరం కలిసి వాడిని మోసం చేశామంట, వాడి పరువు తీసేశామంట. రాఘవ అలా మాట్లాడుతుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా. అసలేమైంది రాఘవకి? ఏనాడు వాళ్ళ అక్క మాటకి ఎదురు చెప్పనివాడు ఈరోజు ఎందుకింత కఠినంగా మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. ఆ లేఖ్య వాళ్ళమ్మ ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి సమస్యలు మొదలవుతూనే ఉన్నాయి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మనందరికీ అర్థమవుతుంది. మరి రాఘవకి ఎందుకు అర్థం కావట్లేదు? అక్క, నువ్వేం బాధపడకు. ఏమీ కాదు. ప్రాణం పోయే వరకు మనం విడిపోయే పరిస్థితి రాదు. అన్నయ్యతో నేను మాట్లాడతాను. అవునదినా, కోడలు అడుగు పెట్టింది, కుటుంబం విడిపోయింది అనే చెడ్డ పేరు మాకు వద్దు. బావగారికి మేం సర్ది చెప్తాం. మాధవా, పద. వాడు వినడు. ఎవరేం చెప్పినా విననంతగా మారిపోయాడు. ఊరుకోమ్మా. ఎందుకు బావా ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తావు? వదిలే. ఎలా వదిలేయమంటావు? నాకు తెలియకుండా నా వాళ్ళు ఇంత చేశారంటే నమ్మలేకపోతున్నాను. నన్ను అవమానించింది హరిప్రసాద్ మాత్రమే కాదు, మా ఇంట్లో వాళ్ళు కూడా, నా కన్న తండ్రి కూడా. నా ఎదురుగా ఒక మాట మాట్లాడి, నా వెనక ఇంకొక మాట మాట్లాడి భూమిని మాధవ్ని ఒకటి చేశారు. సరే బావా, జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి బాధపడితే ఎలా? నా తమ్ముడు పెళ్లి చేసుకున్నాడన్నది నా బాధ కాదు, నన్ను మోసం చేశారన్నది నా బాధ. నేను మాట్లాడేది చూస్తుంటే నన్ను కాదని నా తమ్ముడిని చేసుకుందని బాధపడుతున్నాననుకుంటున్నారేమో. అటువంటి ఆలోచన నాకేం లేదు. దాని గురించి బాధపడాల్సిన అవసరం కూడా నాకు లేదు.
నేను బాధపడుతుంది నాకెందుకు అబద్ధం చెప్పారని, నాకు తెలియకుండా నన్నెందుకు మోసం చేశారు అనేదే నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ వీడియో చూసిన దగ్గర నుంచి నేను తట్టుకోలేకపోతున్నాను అలక్య. బావగారు, ఎందుకొచ్చావు? ఈ గదిలో నీకేం పని? అదేంటి బావగారు అలా అంటారు? మొన్నటి వరకు ఇది నా ఇల్లు కాకపోవచ్చు, ఈరోజు ఇది కూడా నా ఇల్లే కదా. నా ఇంటికి నేను రాకుండా అక్కడే ఉంటానని ఎలా అనుకున్నారు? నీ ఇల్లా? ఎలా అవుతుంది నీ ఇల్లు? మోసం చేసి మీ నాన్న నిన్ను ఈ ఇంటికి పంపించాడు. నా తమ్ముడిని నా నుండి వేరు చేయడానికి, ఈ ఉమ్మడి కుటుంబాన్ని విడదీయడానికి మీ నాన్న చేసిన ప్రయత్నాలే ఇవన్నీ కూడా. నేను గుడ్డిగా నా వాళ్ళెవరూ కూడా నన్ను మోసం చేయరనుకున్నాను. కానీ మీ నాన్నతో చేతులు కలిపి నా వాళ్ళు కూడా నన్ను మోసం చేశారు. ఇంకా ఏం సాధించాలని నిన్ను మీ నాన్న ఈ ఇంటికి పంపించాడు? ఎవరిని విడదీయమని పంపించాడు? బావగారు, నిజంగా మా నాన్నగారికి ఆ ఉద్దేశం లేదు. దయచేసి మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ప్లీజ్ ప్లీజ్ బావగారు. తప్పు చేయలేదనే మాట మాట్లాడొద్దు. తప్పు చేశారు. ఏ మీ నాన్న ఏం చేశాడో నీకు తెలీదా? మీ వాళ్ళు ఏం చేశారో నీకు తెలీదా? చూసావు కదా వీడియో. నన్ను నా కుటుంబాన్ని వేరు చేయడానికి మీ నాన్న బాగా నాటకాలాడాడు. నేను నచ్చలేదని చెప్పి నా తమ్ముడికిచ్చి పెళ్లి చేసి నిదానంగా మా ఇద్దరిని వేరు చేయాలని కంకణం కట్టుకున్నాడు. అదంతా ఏమీ లేదు బావగారు. నేను ఈ ఉమ్మడి కుటుంబంలోకి రావాలనుకున్నాను. మీ పద్ధతులు కట్టుబాట్లు చూసి, మాధవ్ అమాయకత్వం చూసి, ఈ ఇంటికొస్తే చాలు, ఈ ఇంటికి కోడలైతే చాలు అని ఎన్నో కలలు కంటూ ఈ ఇంటికొచ్చాను. నేను కాదంటే ఇంటికొచ్చి క్షమాపణలు చెప్పి మరి మీ అమ్మ మీ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకునేలా చేశారు. అంటే నా గురించి ఏమనుకుంటున్నారు? అది కాదు బావగారు, మీరు తప్పుగా అర్థం చేసుకోండి. చాలు. ఇంతకు ముందు వరకు తప్పుగా అర్థం చేసుకున్నానేమో, ఇప్పుడు సరిగ్గానే అర్థం చేసుకుంటున్నాను. మీ నాన్న గురించి నాకు బాగా తెలుసు. నన్ను కాదని నా కుటుంబాన్ని, నా తమ్ముణ్ణి మీ కుటుంబంతో కలుపుకున్నప్పుడు మీ ఇద్దరిని ఒకటి చేయాలని చూసినప్పుడే నాకు బాగా అర్థమైంది. నా తమ్ముణ్ణి నన్ను వేరు చేయాలనుకుంటున్నారని, మా ఉమ్మడి కుటుంబాన్ని నాశనం చేసి విడగొట్టాలని చూస్తున్నారని.